సో ఇప్పుడు అండ్ గేట్ని మనం డిజైన్ చేసాం. ఈ అండ్ గేట్ డిజైన్ చేసిన తర్వాత దీనికి ఇన్పుట్స్ ఇవ్వాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టెస్ట్ బెంచ్ టైంలో ఇన్పుట్స్ని రిజిస్టర్ కింద డిక్లేర్ చేయాలి. యాక్చువల్గా ఇన్పుట్ డిజైన్ మాడ్యూల్లో ఇన్పుట్ అవుట్పుట్ డిక్లేర్ చేస్తాం, కానీ టెస్ట్ బెంచ్ టైంలో ఇన్పుట్స్ని రిజిస్టర్ కింద డిక్లేర్ చేయండి, అవుట్పుట్ని వైర్ కింద డిక్లేర్ చేయండి. ఓకే, అప్పుడే కరెక్ట్గా ఫార్మేషన్ వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ 0 0 0 1 1 0 దానికి దీనికి అసైన్ చేయాలి. ఎలా ఇవ్వాలి రిజిస్టర్స్ కంటే చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను ఆటోమేటిక్ కోడ్ రాశాను చూడండి, దీన్ని నేను రన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడికి వచ్చాం కదా, ఇది డిజైన్ మోడల్. సోర్సెస్కి వెళ్ళి ప్లస్ సింబల్ ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లిక్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి నెక్స్ట్ యాడ్ క్రియేట్ సిమ్యులేషన్ సోర్సెస్. నెక్స్ట్ క్రియేట్ ఫైల్ అండ్ గేట్ టెస్ట్ బెంచ్. కంపల్సరీ ఇక్కడ ఏదైతే ఇచ్చారు పేరు అండ్ గేట్, దాని టెస్ట్ బెంచ్ యాడ్ చేయండి. ఇది మెయిన్ అండ్ గేట్. ఓకే, కన్ఫ్యూజ్ అవుతారండి. ఓకే ఓకే, ఫినిష్. ఓకే, ఎస్. అండ్ గేట్. ఓకే, నెక్స్ట్ సిమ్యులేషన్ సోర్సెస్ కాబట్టి సిమ్యులేషన్కి వెళ్తే అండ్ గేట్ ఇక్కడ ఉంటుంది. ఓకే, అండ్ గేట్ టెస్ట్ బెంచ్. ఓకే, చూద్దాం సరే, రన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఆటోమేటిక్ నేను టైప్ చేసి కాబట్టి ఈ 0 0 0 1 1 0 1 1 దానికి అసైన్ చేయాలి. చూద్దాం ఒకసారి. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇది ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి ఒకసారి. రన్ చేశాను. రన్ బిహేవియర్ సిమ్యులేషన్. చూడండి, ఇది అవుట్పుట్ వచ్చింది. చూద్దాం ఏంటది. తీసేయండి ఫస్ట్, మరి రన్ చేస్తాను చూడండి. మీకు డిఫెన్స్ చేయడం కోసం $స్టాప్ ఎందుకు వాడతారండి ఫస్ట్ ఇది చూద్దాం. ఇది రన్ చేసి వస్తాను, మళ్ళీ రన్ చేయాలి ఒకసారి. ఓకే, అవుట్పుట్ వచ్చింది అప్ టు 10,000 నానో సెకండ్స్. దీన్ని మ్యాక్సిమం చేయండి. ఏదో వచ్చింది ఇక్కడ, నాకేం అర్థం కావట్లా, ఏది ఎటు తీసుకెళ్ళాలి ఏం అర్థం కావట్లా. అసలు టీసీ కన్సోల్కి వెళ్దాం. టీసీ కన్సోల్కి వెళ్తే 0 0 0 1 1 0 1 1 1 వచ్చింది. ఆన్సర్ కరెక్ట్గా వచ్చింది సరే, 1 దగ్గర కరెక్ట్గా వచ్చింది. కానీ ఇక్కడ వేవ్ ఫామ్ నాకు కరెక్ట్గా రాలేదు ఫార్మేషన్. ఏం చేద్దాం, అప్పుడు ఈ $స్టాప్ అనే ఫంక్షన్ వాడతాను. ఓకే, $స్టాప్ అంటే ఏంటి, 0 to 10 10 10 10 ఆఫ్టర్ 43 నానో సెకండ్ ఇది స్టాప్ అయిపోవాలి. ఈ సిమ్యులేషన్ అది ఈ డిస్ప్లే నాకు అంతవరకు చూపిస్తే చాలు వేవ్ ఫామ్. చూద్దాం ఒకసారి. అంటే డిఫైన్ మ్యాక్సిమైజ్. ఓ షిట్, మరీ ఎక్కువ చేసింది. జీరో 10 20 30 ఇక్కడ ఫార్మేషన్ కరెక్ట్గా చూపించలేదు. చూడండి ఒకసారి, ఇక్కడ 1 1 కూడా చూపించేసింది, అంటే ఏదో దానికి రన్ అయిపోయింది. అందుకే చేస్తాను నేను ఇక్కడ టీసీ కన్సోల్లో మాత్రం అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. అందుకే నేను చేస్తాను, ఇది మాటిమాటికి నేను డిస్ప్లే ఫంక్షన్ మాటిమాటికి నేను రాయలేకపోతున్నాను. అప్పుడు ఏం చేస్తాను, నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి తెలుసు, $mod ఫంక్షన్ వస్తుంది. చూపిస్తాను. యాక్చువల్గా ప్రీవియస్గా ఉన్నటువంటి కోడ్ ఏంటి, ఇది ప్రీవియస్ కోడ్. ఫస్ట్ x1 నెక్స్ట్ డిక్లేర్ చేసి తర్వాత టైం పీరియడ్ ఇచ్చి నేను డిస్ప్లే చేశాను. అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది, 0 0 0 1 ఉన్నాయి. కానీ వేవ్ ఫామ్ ఏంటి, 1 0 దగ్గర వేవ్ ఫామ్ ఫార్మేషన్ కరెక్ట్గా రాలేదు. ఓకే, అందుకే చేశాను నేను ఈ ఫస్ట్ టైం పీరియడ్ డిక్లేర్ చేసి అవుట్పుట్ డిక్లేర్ చేశాను. అప్పుడు ఏమైంది, ఇక్కడ చూద్దాం ఒకసారి. 0 0 0 0 1 0 1 0 0 1 1 1 ఎగ్జాక్ట్ కరెక్ట్గా వచ్చింది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం x1 = x, x2 = x దానికి తెలియదు, టైం పీరియడ్ ముందే స్టార్ట్ అయిపోయింది. సో ఇన్పుట్స్ మనకి రాలేదు ఇంకా, సో అవుట్పుట్ అనేది రాలేదు ఫార్మేషన్. అందుకే $mod ఫంక్షన్ వాడతాం, ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్గా అవుట్పుట్ వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ మాత్రం చూడండి, ఫస్ట్ ఇన్పుట్ డిస్ప్లే అయిపోయింది, అందుకే ఎక్సెస్ వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం ఫార్మేషన్ కరెక్ట్గా వచ్చింది. ఒకటి చేస్తే ఇంకోటి పోతుంది, రెండు సింక్రనైజేషన్ చేయాలి. ఎలా చేయాలంటే $mod ఫంక్షన్, అది నెక్స్ట్ క్లాస్ చెప్తాను. ఓకే.